ఏమైంది బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదా? మేడం, మేము గరీబ్ వాళ్ళం. నాకు చదవాలని చాలా, మరి మా నాన్న దగ్గర పైసలు లేవు. చదువు అనేది డబ్బుకు సంబంధించింది కాదు, అది నీ హక్కు. నీ ఇల్లు ఎక్కడ? మీ నాన్నతో నేను మాట్లాడతా, చదువుకుంటావా? తప్పకుండా సార్ ఎవరైనా ఉన్నారా? నమస్కారం సార్, నేను ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకురాలు. కూర్చోండి మేడం. మీరు బాబుని ఎందుకు స్కూల్కి పంపడం లేదు? మా దాటా పైసలు లేవు మేడం. అలా కాదు సార్, 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకి ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తుంది. ఇది చట్టం. విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ మరియు మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగానే లభిస్తుంది. నిజమేనా? అవును నిజమే. మీ బాబు భవిష్యత్తు మీ చేతిలోనే. రేపటి నుంచి నువ్వు బడికి వెళ్ళు. అదే నాన్న. డబ్బు లేకపోవచ్చు, కానీ చదవాలనే తపన ఉంటే ఆ చదువే మీ దగ్గరికి వస్తుంది. పిల్లలు ఈరోజు మన క్లాస్లో కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు. పిల్లలు ఈరోజు మనం మన లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. జాన్కి నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నేను లాయర్ అవుదాం వేదాంత్ నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? టీచర్ అవ్వాలని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు ఉపాధ్యాయుడిగా ఎదిగాడు. నేటి చదివే మన రేపటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా చదవాలి. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ కళల్ని సాకారం చేయాలి. ఒక పిల్లవాడి చేతిలో పని కాకుండా పుస్తకాన్ని పెట్టండి, దేశ భవిష్యత్తు వెలుగుతుంది. చదువుని ఆపే హక్కు ఎవరికీ లేదు, చదివే హక్కు ప్రతి పిల్లవాడికి ఉంది. నాణ్యతమైన చదువును అందరికీ చేరేలా చేసిన ప్రభుత్వానికి మరియు విద్యా పథకాల ద్వారా లక్షల కళలకు వెలుగునిచ్చిన ప్రభుత్వానికి కోటి కోటి వందనాలు.